ఈ వీడియోలో మనం లంబ సమద్విఖండన రేఖను ఏ విధంగా నిర్మించాలో చూద్దాం. లంబ సమద్విఖండన రేఖను ఇంగ్లీష్‌లో ఏమంటామంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. కన్‌స్ట్రక్టింగ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. క్రింద ఇవ్వబడిన రేఖాఖండం ఏబీకు లంబ సమద్విఖండన రేఖను నిర్మించుము. ఇక్కడ ఏబీ అనేది ఒక రేఖాఖండం కదా, దీనికి మనం లంబ సమద్విఖండన రేఖను గీయాలి. అసలు లంబ సమద్విఖండన రేఖ అంటే ఏమిటి? ఏదైనా ఒక రేఖాఖండానికి లంబ సమద్విఖండన రేఖ అనేది లంబంగా ఉంటుంది, అంటే 90 డిగ్రీలతో ఉంటుంది. మరియు ఆ రేఖాఖండాన్ని 2 సమభాగాలుగా విభజిస్తే దానినే మనం లంబ సమద్విఖండన రేఖ అంటాము. మరి ఇక్కడ ఏబీ రేఖాఖండం యొక్క పొడవు అనేది మనకు తెలుసా? తెలీదు. ఇలాంటి సందర్భంలో లంబ సమద్విఖండన రేఖను ఏ విధంగా నిర్మిస్తాము అంటే, చూడండి, బి వద్ద ఒక బిందువుని తీసుకుందాం. దీన్ని కేంద్రంగా చేసుకొని ఏబీ రేఖాఖండం ఉంది కదా, ఈ రేఖాఖండం పొడవును వ్యాసార్థంగా చేసుకుందాం. ఈ వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని నిర్మిద్దాం. అది ఈ విధంగా వస్తుంది. మరియు ఏ వద్ద ఒక బిందువును తీసుకొని ఈ బిందువును కేంద్రంగా చేసుకొని అదే వృత్త వ్యాసార్థంతో, అంటే ఏబీ రేఖాఖండం పొడవుతో ఒక వృత్తాన్ని నిర్మిద్దాం. అది ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ 2 వృత్తాలు కూడా మనకు 2 చోట్ల ఖండించుకుంటున్నాయి, ఇక్కడ మరియు ఇక్కడ. ఈ 2 బిందువులను కలుపుతూ ఒక రేఖను గీద్దాం. ఈ రేఖే మనకు లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఈ రేఖ ఏబీ రేఖాఖండాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. మరియు ఏబీ రేఖాఖండానికి ఏ విధంగా ఉంది? లంబంగా ఉంది. కాబట్టి ఇదే మనకు కావలసిన లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. ఈ విధంగా ఏ రేఖాఖండానికైనా మనము లంబ సమద్విఖండన రేఖను గీయవచ్చు.